హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందు పాపులర్ ఆస్ట్రాలజిస్ట్ లతా చందేల గారు మనతో ఉండడం జరిగింది. మరి మనందరికీ తెలిసిందే జూన్ 4 ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అయితే ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి పరంగా జూన్ 9న ప్రమాణ స్వీకారం అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. మరి 11:53 ఆయన అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ డేట్ అండ్ ఈ టైం బట్టి ఆయన జాతకం ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతుంది ఆయన చేతుల ద్వారా అండ్ ఆయనకున్న సమస్యలు ఏంటి ఇవన్నిటి కూడా లతా చందేల గారు ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమాణ స్వీకారం టైం అండ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ నెల జూన్ 9వ తారీఖున 11:53 వస్తుంది. అండ్ దీన్ని బట్టి ఆస్ట్రాలజీ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఎలాంటి రిజల్ట్స్ మనం చూడగలం మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో? సరే, నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి, అలాగే మన జనసేన వారికి కూటమిలో ఉన్నారు కనుక అందరికీ కూడా మనం ముందర వారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం. ఎప్పుడూ కూడా మనకి పరిపాలన అనేది మారుతూ ఉండాలి. అప్పుడే ప్రజల్లో కూడా అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు వీరికి మనం చెప్పిన టైం ఏదైతే ఉందో దీని ప్రకారం కనుక చూసుకుంటే సింహలగ్నం వస్తుంది. సాధారణంగా ఏంటంటే రాజకీయ పరంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఇలాంటి లగ్నాలు చాలా బాగా బెనిఫిట్గా ఉంటాయి. అలాంటిది కూడా లగ్నాధిపతి దశమంలో ఉన్న వేరే మంచి గ్రహాలతో ఉన్నప్పుడు ఇంకా కూడా మనకి బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. కాబట్టి టు స్టార్ట్ విత్ మనమే చూసాం కదా, మంచి మెజారిటీ తోటి వారు రావటం జరిగింది. అయితే జాతక చక్రం వేసుకున్నప్పుడు ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏమిటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేవి కూడా చూస్తాం. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వీరు పరిపాలించబోతున్నారు. 5 ఏళ్ల పాటు కూడా వారు ఏవైతే అనుకున్నారో అవన్నీ చేయగలిగేందుకు వాళ్ళకి సహాయ సహకారాలు కూడా అందాలి. కాబట్టి బేసిక్గా ఈ సహాయ సహకారాలు అందుతాయా లేదా, అలాగే వీరి పరిపాలన ఏ విధంగా ఉండబోతోంది. ఒక రాజుగారికి స్ట్రెంగ్త్ ఏంటి, ఆర్మ్ ఫోర్సెస్ అనుకుందాం, అంటే కొంచెం పెద్ద నేషనల్ లెవెల్లో చూస్తే అలాగా. అదే మన స్టేట్ లెవెల్లో చూసామనుకోండి, మనకి ఎవరు శత్రువర్గం ఉండకూడదు, అలాగే మనకి అనుకూలంగా ఉండేవారు ఉండాలి, ప్రజలు కూడా అనుకూలంగా ఉండాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ తోటి మనం ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే లగ్నము, లగ్నాధిపతి ఇవి రెండూ కూడా బాగున్నాయి. అలాగే ఈ జాతకంలో ఉన్నాయి 2-3 దోషాలు ఉన్నాయి, వాటిని తర్వాత మాట్లాడదాము. బట్ ఏంటంటే దీనికి రాజయోగ కారకుడు అని కొన్ని లగ్నాలకి ఉంటాయి. అందులో రాజయోగ కారకుడైన కుజుడు ఆయన స్వక్షేత్రంలో, అలాగే ధర్మస్థానంలో ఉన్నాడు. కాబట్టి అది కూడా మనము చాలా పాజిటివ్గానే తీసుకుందాం. దానికి ఉన్న దోషం సంగతి తర్వాత మాట్లాడదాం. బట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గ్రహం లాభం చేస్తుంది అన్నప్పుడు దాని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. దాంతోపాటు చెడు ఉంటుంది, దాంతోపాటు మంచి ఉంటుంది. సో మనం పాజిటివ్గా మాట్లాడుకున్నాము అని అంటే ఇక్కడ ఏంటంటే మంచిగా భాగ్యస్థానంలో మనకి రాజయోగ కారకుడైన కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉండటం, ఇది మనం పాజిటివ్గానే తీసుకుంటున్నాం. అలాగే దీన్ని కొంచెం మనం మంచిగా కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. మెయిన్గా మ్యామ్ నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్ అండ్ అలాగే ఉద్యోగాలు వీటన్నిటిలో కూడా చాలా ఉంటుంది. అండ్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ అదే కింద ఉన్న ప్రభుత్వంలో మనం అది ల్యాక్ ఆఫ్ చూసాం. బట్ అలాంటి డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు చూడగలం ఈ ప్రభుత్వంలో? ఒకటేనండి, ఏదైనా సరే మనం చెయ్యాలి అని అంటే పరిస్థితులు అనుకూలించాలి. ఇప్పుడు ఈ జాతకంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక ఐటీ సెక్టర్ పెడదామన్నా, లేకపోతే ఎలాంటి కంపెనీస్ లాంటిని డెవలప్ చేద్దామన్నా, ఏది చేద్దామన్నా కూడా ముందుకు ఒక అడుగు వేస్తే వెనక్కి 10 అడుగులు అవుతూ ఉంటుంది. సో ప్రతి చోట కూడా వీరికి కొంత అవాంతరాలు, కొన్ని చోట్ల వారికి స్టాప్ వస్తూ ఉంటుంది అనమాట. పాజ్ అంటాను, స్టాప్ అనను. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి కిందాకే చెప్పాను, లగ్నాన్ని రాజకీయ నాయకుడిగా అనుకుంటే అది చంద్రబాబు గారు లాగా అనుకుంటే ఆయన ఉన్న ప్లేస్మెంట్ బాగుంది. బట్ అక్కడ ఇంకా కొన్ని రకాల పాజిటివ్ నెగిటివ్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందంటే ప్రణాళికలు వేసుకోవడం వరకు బాగుంది, కానీ ఒక ఆస్ట్రాలజర్గా ఆలోచించినప్పుడు మనమే గనక చూసి చెప్తున్నప్పుడు ఎలా ఉంటాయంటే ప్రణాళికలు ఏవైతే కంప్లీట్ చేయగలమో వాటి వైపు ఎక్కువగా దృష్టి సారించాలి. ఏవైతే మనం తర్వాత కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి కొంచెం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాంటి వాటి గురించి వీరు ఆలోచన చేయకూడదు. ముందుగా మనం తీసుకునే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసారా, కొన్ని పనులు అని అనుకుంటాం, ముందర ఇవి ఇమీడియట్గా ఈ పనులు జరగాలి, అలాంటి వాటి మీద వారు దృష్టి పెట్టారంటే వాటిల్లో వారికి తొందరగా ముందడుగు వేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే. బట్ సంక్షేమ పథకాల వల్లే చాలా అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అని కూడా చాలా మాటలు వినబడుతున్నాయి. అండ్ మరో శ్రీలంక అయిపోయే అవకాశం కూడా ఉందని. మరి ఫైనాన్షియల్గా రాష్ట్రం అనేది ఎంతవరకు డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఈ అప్పుల బాధ నుంచి ఎంత కోరుకోగలం మనం? అంటే ఇప్పుడు మనం ఈ ముహూర్తం బలం కనుక చూసుకుంటే ఇప్పటికి కూడా
ధనానికి కారకుడైన శుక్రుడు, అలాగే కుజుడు. ఈ లగ్నానికి కొంచెం వరకు మనం అన్ని చాలా గ్రహాలు ఇక్కడ మనకి సంపదని సూచిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే బుధుడు అలాగే శుక్రుడు రెండు కూడా కంబస్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడైనా సరే అంటే ఈ లగ్నానికి, సింహ లగ్నానికి ధనయోగాలనిచ్చే బుధుడు కంబస్ట్ అయ్యాడు అని అంటే వీరికి ఆర్థిక పరంగా అంతగా వీరికి స్కోప్ ఉండదు అని అర్థం. అంటే ఏంటంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువగా వీరు దాని గురించి దృష్టి సారించాలి. అందుకే ఇందాక నేను అన్నాను, మనం అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో పెద్ద స్కేల్వి చూడకూడదు. ఏవైతే ఇమీడియట్ రిజల్ట్స్ ఇస్తాయో, ఏవైతే మనకి తక్కువ ఫండ్స్ మనం పెట్టాల్సి ఉంటుందో, ఏవైతే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తాయో అలాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా మనం గనక చూసుకున్నామనంటే ఇక్కడ వీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారనే చెప్తున్నాను. ఫైనాన్షియల్లీ టఫ్ పీరియడ్గానే ఉంటుంది. ప్రతి చోట కొంచెం వెతుకులాట ఉంటుంది. ప్రతిసారి కూడా డబ్బు కోసం కొంచెం వెతుక్కోవడం ఉంటుంది, ఫండ్స్ కోసం కొంచెం వెతుక్కోవడం ఉంటుంది. అంటే ఎలాగా, ఒక పని చేద్దాం అనుకున్నాం, దానికి మనకి ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ రిలీజ్ అయ్యి వచ్చే వరకు కూడా మనం ఇంకో పని చేయడానికి మనకు ఉండదు అనమాట. సో ఎట్లా అయినా సరేనండి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాత్రం కొంచెం వీరికి ఇబ్బందికరంగా ఉంటుందనే చెప్తున్నాను. ఓకే, చివరిగా అపోజిషన్ పార్టీకి ఉండాల్సిన సీట్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి లేవు అండ్ వాళ్ళు ఫామ్ చేయలేరని కూడా చాలా మంది అంటున్నారు. బట్ ప్రభుత్వం ఎంత మంచిగా చేసినా విమర్శలు, నెగిటివిటీ ఇవన్నీ కూడా వేరే ఒక పర్సన్స్ కానీ ఆపోజిట్ పర్సన్స్ వస్తూనే ఉంటాయి. సో అలాంటి ఆపోజిట్ టీం కానీ ఆపోజిట్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం మీద ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉండబోతుందా? ఇక్కడ అపోజిషన్ పార్టీ అని చెప్పనండి, ఎప్పుడూ కూడా ఒక మంచి చేయబోతుంటే నలుగురు చెడు మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈ వీరి పరిపాలనలో మీకు అలాంటివి కనిపించవు. అయితే ఏంటంటేనండి, మనం అనేక సంక్షేమ పథకాలు కానీ ఇంకొకటి కానీ ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నది. ఇప్పుడు ఏది చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంది. అందుకని ఏంటంటే ఫస్ట్ వీరు ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేందుకు మార్గం వెతుక్కోవాలి. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటేనండి, వీరికి హెల్ప్ కూడా దొరుకుతూ ఉంటుంది. అయితే ఆ హెల్ప్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, వీరు 50% ఎక్స్పెక్ట్ చేస్తే వీరికి 35% హెల్ప్ మాత్రమే వస్తూ ఉంటుంది. కాబట్టి టైం ఇప్పుడు గ్రహాలు బాగున్నాయి. ఇప్పుడు వీరికి కూడా ఆల్మోస్ట్ మనం పంచగ్రహ కూటమి గురించి మాట్లాడుకున్నాం, కానీ వీరిది ఏంటంటే ఇంకా పూర్తిగా రాలేదు. 4 గ్రహాల కూడికలో ఉన్నారు. సో ఒకటి వర్క్ రిలేటెడ్గా చూసుకున్నా, అంటే వర్క్ అంటే నేను అంటుంది ఆ రాష్ట్ర ఆ స్టేట్కి సంబంధించి వారు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ స్లోగా ఉంటాయి, ప్రోగ్రెసివ్గా ఉంటాయి కానీ స్లోగా ఉంటాయి. ఫండ్స్ ఏవైతే రావాలనుకుంటున్నారో అవి వారు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవచ్చు. ఓకే, అపోజిషన్ లేదు, బట్ విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అదే రకంగా వీరికి కూడా ఉండబోతోంది. అలాగే పరిపాలించే నాయకుడు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే ఏంటంటే మనం ఎలాంటి పనులు చేయాలన్నా కూడా ప్రజల ఒక మద్దతు కావాలి మనకి. కాబట్టి ప్రజల మద్దతు కోసం వీరు ఇంకొంచెం ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. అంటే అందరూ ఇప్పుడు ఎంత ఆయన మీద హోప్స్ తోటి గెలిపించారో ఆ హోప్స్ని నిలబెట్టుకునే విధంగా కూడా వారి ఆలోచన అనేది జరుగుతూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకదాటిగా ఒక మద్దతు మీద కూటమికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరగబోతున్న మంచి ఏంటి, చెడు ఏంటి, అలాగే ముఖ్యమంత్రిగా ఆయనకున్న మంచి జరగబోతుంది ఏంటి, చెడు ఏంటి, ఇది చివరికి ప్రజలకి ఎప్పుడైతే ఒక ప్రజానాయకుడు మంచి పనులు చేస్తారో ప్రజలకు ఎప్పుడు మంచేనండి, చెడేమీ కాదు. ఈయన కూడా చెప్తున్నాను కదా, ఈయన కూడా చాలా వరకు ఆ స్టేట్ గ్రోత్ కోసం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అలా హెల్ప్ చేయకుండా అయితే వీరేమీ ఉండరు. వీరు డెఫినెట్గా ఇంకా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారు. ఇంకా మంచి చెయ్యాలన్న ఆలోచన ఇక్కడ మనకి కనపడుతుంది. ఎందుకంటేనండి, ఒకటి వీరు పక్క వాళ్ళతోటి కూడా, అంటే పక్క రాష్ట్రాలతోటి కానీ లేకపోతే మనం అనే స్టేట్స్ తోటి కూడా వీరు సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని ఉంటారు. కాబట్టి అది మనం ఒకటి పాజిటివ్గా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే, అలాగ చేసుకోవటం వలన కూడా వీళ్ళకి బాగుంటుందని చెప్పొచ్చు. ఎలక్ట్రిసిటీ, పవర్, వీటి మీద వీరు బాగా సంపాదిస్తారనమాట. వాటికి సంబంధించి ఒకటి బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, కుజుడు ఎవరైతే మంచిగా అక్కడ యోగాన్ని కలిగిస్తున్నాడో ఆయన ప్లేస్మెంట్ బాగుంది. బట్ ఇక్కడ సాటర్న్ కూడా, శని కూడా చూస్తున్నాడు. అయితే ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు స్టీల్ కానీ ఐరన్ కానీ లేకపోతే ఇందాకన్నట్టు ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివి వారికి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అంటే ఏంటి, మనకి ఓర్స్ అంటాం కదా, భూమి నుంచి వచ్చేవి, వాటర్ మీద వచ్చేవి, ఇలాంటివి మనకి పాజిటివ్గా ఉంటాయి. సో ఇలాంటి వాటి మీద కూడా వారు ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది కనపడుతుంది. ఎప్పుడైతే ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన ప్రజలకు కూడా ఎంతో కొంత ఉపాధి పథకాలను ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ గనక చూస్తున్నామనంటే, గురువు ఎప్పుడైతే రవితోటి కలుసున్నాడో ఆయన ఆలోచన ప్రకారంగా ఏవైతే మన స్టేట్కి మంచి ప్రాఫిటబుల్గా ఉంటుందో, పురోగతి సాధిస్తుందో అదే విధంగా ఇక్కడ ఉంటుంది. కనుక దీని గురించి మనం ఏమీ భయపడక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏవైనా సరేనండి, స్టేట్కి సంబంధించినవి లాంగ్ టైం ఉంటాయి, ఏవి షార్ట్ టర్మ్ ఉండవు. బట్ నేనేమంటున్నానంటే, అంత లాంగ్ టర్మ్ కాకుండా
షార్ట్ టర్మ్లో ఏవి మనకి బెనిఫిషియల్గా ఉంటాయి అనేవి చూసుకుంటే వారికి నెక్స్ట్ టైంకి ఇది ఇంకా వారికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అంటున్నాను. లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడల్లా కూడా శుక్రుడు కానీ బుధుడు కానీ ఇవన్నీ అంటే ఈ లగ్నానికి సంబంధించి ఇవన్నీ కూడా కంబస్ట్ అయినప్పుడు అది కూడా ఇప్పుడు నడుస్తున్నది కూడా గురువులో రవి అంతర్దశ. గురువులో అంతర్దశ రవి అవ్వటం వలన నాయకుడు అయిపోయారు, వచ్చేసారు. బట్ మనకి తర్వాత వచ్చే అంతర్దశలు కానీ ప్రత్యంతర దశలు కానీ అంత పాజిటివ్గా లేవు. సో అంత పాజిటివ్గా ఉండనప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంటే మనం అనుకున్నది సాధించాలి అని అంటే వీరు చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అలాగే వీరితోటి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు. అలాగే వీరికి ప్రతికూలంగా విత్ ఇన్ ద గ్రూప్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందుకే నేను ఇందాక అన్నాను, వారు ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ఆడియన్స్ అందరికీ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ. నమస్తే.